ఐపీఎల్ 2026 సీజన్ సరికొత్త రికార్డులకు, కళ్లు చెదిరే పరుగుల సునామీకి వేదికగా మారుతోంది. ఐపీఎల్ అంటేనే ఒక పండుగ అని నిరూపిస్తూ, అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అద్భుతమైన పోరుకు చండీగఢ్లోని ముల్లాన్పూర్ మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం సాక్ష్యంగా నిలిచింది. పంజాబ్ కింగ్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఈ 17వ మ్యాచ్ కేవలం ఒక ఆట కాదు, అచ్చమైన ఒక హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ను తలపించింది. పిచ్పై పడిన ప్రతి బంతి రాకెట్ వేగంతో బౌండరీల వైపు పరుగులు తీస్తుంటే ప్రేక్షకులు నరాలు తెగే ఉత్కంఠను అనుభవించారు. ఒకవైపు ఆకాశమే హద్దుగా చెలరేగిన బ్యాటర్లు, మరోవైపు దిక్కుతోచని స్థితిలో తడబడిన బౌలర్లు వెరసి ఈ మ్యాచ్ టీ20 ఫార్మాట్ అసలు సిసలైన ఉరమాస్ వినోదాన్ని అందించింది. ముఖ్యంగా గెలుపుపై ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు ఆరంభంలో ఆకాశంలో విహరించి, ఆ తర్వాత నేల విడిచి సాము చేసినట్లుగా చతికిలపడి చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. టాస్ గెలిచి పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ పంజాబ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించారు. క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుంచే ఈ జంట ఉద్దేశం స్పష్టంగా అర్థమైపోయింది. అభిషేక్ శర్మ బాహుబలి తరహాలో భారీ షాట్లతో 300 స్ట్రైక్ రేట్తో విరుచుకుపడగా, ట్రావిస్ హెడ్ 150కి పైగా స్ట్రైక్ రేట్తో యాంకర్ రోల్ పోషిస్తూనే తనదైన శైలిలో దంచుకొట్టాడు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ వేసిన 3వ ఓవర్లో 24 పరుగులు, ఆ తర్వాత వైశాఖ విజయ్ కుమార్ బౌలింగ్లో మరో 24 పరుగులు రాబట్టి బౌలర్లను బిక్కమొహం వేసేలా చేశారు. కేవలం 18 బంతుల్లోనే అభిషేక్ శర్మ తన అర్ధ సెంచరీని పూర్తి చేయడంతో స్టేడియంలో పరుగుల తుఫాను బీభత్సం సృష్టించినట్లయింది. పవర్ ప్లే 6 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కూడా నష్టపోకుండా హైదరాబాద్ ఏకంగా 105 పరుగులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ 6 ఓవర్లలో ఏకంగా 8 సిక్సర్లు నమోదవడం గమనార్హం. అయితే 300 పరుగుల స్కోరు పక్కా అనిపించిన తరుణంలో హైదరాబాద్ బ్యాటింగ్ పేకమెడలా కూలిపోయింది. శశాంక్ సింగ్ వేసిన 9వ ఓవర్ మ్యాచ్ను పూర్తిగా మలుపు తిప్పింది. ఆ ఓవర్లో 28 బంతుల్లో 76 పరుగులు చేసిన అభిషేక్ శర్మతో పాటు ట్రావిస్ హెడ్ కూడా పెవిలియన్ చేరారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత స్కోరు బోర్డు వేగం అమాంతం పడిపోయింది. హెన్రిచ్ క్లాసెన్ ఇన్నింగ్స్ అయితే అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. సాధారణంగా సిక్సర్ల వర్షం కురిపించే క్లాసెన్ ఈ మ్యాచ్లో ఒక సిక్సర్ కొట్టడానికి ఏకంగా 28 బంతులు తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు చాహల్, మార్కో జాన్సన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు తీయడం కష్టమైంది. 6 నుంచి 15 ఓవర్ల మధ్య కేవలం 71 పరుగులు మాత్రమే వచ్చాయి. అనికేత్ వర్మ రన్ అవుట్ విషయంలో క్లాసెన్ పార్ట్నర్ గురించి ఆలోచించకుండా వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. నితీష్ కుమార్ రెడ్డి వంటి ఇన్ఫార్మ్ ప్లేయర్ను నంబర్ 7లో పంపడం హైదరాబాద్ చేసిన వ్యూహాత్మక తప్పిదంగా క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల వద్దే ఆగిపోయింది. ఇక 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టుకు ఓపెనర్లు ప్రియాన్ షార్య మరియు ప్రభు సిమ్రాన్ సింగ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. హైదరాబాద్ బౌలర్ల పేర్లు అడగకుండా పిచ్ మీద పడ్డ ప్రతి బంతిని బౌండరీకి తరలించారు. ప్రియాన్ షార్య కేవలం 16 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసి పంజాబ్ చరిత్రలో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 93 పరుగులు సాధించి రన్ చేజ్ను సులభతరం చేసింది. ఇరు జట్ల పవర్ ప్లే స్కోర్లను కలిపితే ఏకంగా 198 పరుగులు రావడం టీ20 చరిత్రలోనే ఒక రికార్డుగా నిలిచింది. పవర్ ప్లే తర్వాత హైదరాబాద్ స్పిన్నర్ శివాంగ్ కుమార్ పంజాబ్ శిబిరంలో వణకు పుట్టించాడు. టాప్ 3 బ్యాటర్లను పెవిలియన్ పంపి సన్రైజర్స్ ఆశలు రేకెత్తించాడు. అయితే ఈ క్లిష్ట సమయంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతంగా ఆడాడు. తన అనుభవాన్ని రంగరించి 209 స్ట్రైక్ రేట్తో హైదరాబాద్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. నెహాల్ వధేరా సహకారంతో ఇన్నింగ్స్ను నిర్మించిన అయ్యర్ 33 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శశాంక్ సింగ్ చివర్లో ఒక భారీ సిక్సర్తో విన్నింగ్ రన్స్ను సాధించడంతో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ బౌలింగ్ విభాగం ఈ మ్యాచ్లో అత్యంత దారుణంగా విఫలమైంది. జయదేవ్ ఉనద్గత్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగా బౌలింగ్ ఏమాత్రం ప్రభావం చూపకపోగా 15కు పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. స్లో పిచ్పై కట్టర్లు వేయడంలో వారు విఫలమవ్వగా, శ్రేయస్ అయ్యర్ వారి బలహీనతలను చక్కగా వాడుకున్నాడు. పంజాబ్ బౌలర్లు పవర్ ప్లేలో పరుగులు ఇచ్చినా ఆ తర్వాత పుంజుకోగా హైదరాబాద్ బౌలర్లు మాత్రం ఆ పని చేయలేకపోయారు. అయితే క్లాసెన్ నెమ్మదిగా ఆడటం, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు హైదరాబాద్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయి. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకోగా, ఆడిన 4 మ్యాచుల్లో 3 ఓడిపోయిన హైదరాబాద్ 6వ స్థానానికి పడిపోయింది. సన్రైజర్స్ తమ బౌలింగ్ లోపాలను వెంటనే సరిదిద్దుకోకపోతే టోర్నీ నుంచి ఇంటిదారి పట్టక తప్పదు. ఏది ఏమైనా సిక్సర్ల వర్షం మరియు పాత రికార్డుల విధ్వంసంతో సాగిన ఈ మ్యాచ్ క్రీడాభిమానులకు మరువలేని మధురానుభూతిని అందించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.